హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. అంటే ఇది ఎవరి కోసం అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేయబోయే ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైలీ ఒక క్వశ్చను, ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం, ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ని రాయడం, ఈ రెండు చేస్తే మీరు 100 డేస్లో 100 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నేర్చుకోవచ్చు. సో దీనికి గాను ఈరోజు మనం చేయబోయేది 8th డే, అంటే 8th మోడల్ అనమాట. అంటే 8 ప్రాబ్లమ్స్. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3, ఇక్కడ బైలో డినామినేటర్లో 3 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్. ఇది క్వశ్చన్. ఇది 8 మార్క్స్కి అడిగే క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీన్ని సింప్లిఫై చేస్తాం. ఎలాగో చూడండి. ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఎలా ఉందో అలా రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమి, ఇక్కడ 1/2 ఉంది, దాన్ని ఈ సైడ్కి పంపిస్తాం. అంటే ఇక్కడ ఫ్యాక్షన్ ఉంది, దీంతో మల్టిప్లై. ఇప్పుడు ఇదే ఈ పక్కకు వచ్చి రెసిప్రోకల్గా మారుతుంది. అంటే 2/1 లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2/1 ఉంది. 2/1 అంటే మీనింగ్ ఏమి, 2 అని. అంటే ఇక్కడ 1 ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు, 2. ఇప్పుడు ఫార్ములా అప్లై అవుతుంది. లెఫ్ట్ సైడ్కి ఒక ఫార్ములా, రైట్ సైడ్కి ఒక ఫార్ములా. చూడండి, లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్. ఇది ఫస్ట్. సెకండ్ ఫార్ములా ఏమి, లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. చూడండి, ఫస్ట్ ఫార్ములా అనేది లెఫ్ట్ సైడ్తో మ్యాచ్ అయింది. అయితే ఇక్కడ ముందర 2 ఉంది, అది పవర్లోకి వెళ్తుంది. చూడండి, ముందర ఎం ఉంది, అది ఈ సైడు పవర్లో ఉంది. కాబట్టి ఇదేమవుతుంది, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వై. ఇది సెకండ్ ఫార్ములాతో మ్యాచ్ అయింది. సో ప్లస్ ఉంటే ఇంటూ పెట్టాలి. ఇక్కడ ప్లస్ ఉంది 2 లాగుల మధ్య, కాబట్టి ఇంటూ పెట్టాం, ఒక లాగ్ వేసి. ఇప్పుడు ఈ లాగ్ అవసరం లేదు, తీసేయాలి. కాబట్టి ఏమని రాస్తాము, రిమూవింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే లాగ్ తీసేసి మిగిలిందంతా రాస్తాం. ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫార్ములా వచ్చింది. అదేం ఫార్ములా అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. అంటే పవర్లో ఉండేది రెండుకి డివైడ్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఉండేది ఎన్ అనమాట. ఏ బై బి హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బై బి పవర్ ఎన్. చూడండి, 2 పెట్టినా ఎన్ పెట్టినా తేడా ఏమి లేదు. సో అదే మరి దీనికి అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫార్ములా వచ్చింది. చూడండి, ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. ఇవంతా ఇట్ట బ్రాకెట్ పెట్టి రాశారంటే ఇవంతా ఈ ఫార్ములాస్ మ్యాక్సిమం పెన్సిల్తో రాయండి, అప్పుడు మంచి మార్కులు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం ఫార్ములా వచ్చింది, ఏ ప్లస్ బి హోల్ ఫార్ములా వచ్చింది. ఏం ఫార్ములా వాల్యూ, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అయితే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉంది. సో ఏ తీసేసి ఎక్స్ పెడతాం, బి తీసేసి వై పెడతాం. అప్పుడు ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2xy బై 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు xy. చూడండి, ఇక్కడ డినామినేటర్లో 9 ఉంది, అది ఆ సైడ్కి వెళ్తే అంటే ఇది మొత్తం బై చేస్తుంది, ఆ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్. కాబట్టి ఏమని రాస్తాము, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు
xy ఇంటూ 9. చూడండి ఇక్కడ బైలో ఉండేది ఆ సైడ్కి వెళ్ళి ఇంటూ. నెక్స్ట్ సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 9xy. నెక్స్ట్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy. ఈ సైడ్ ఉండే 2xy ఆ సైడ్కి వెళ్ళి మైనస్ 2xy. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. సో మనకేం చెప్పాడో చూడండి, ఈ xyలు ఉండకూడదు, ఈ పక్కకు రావాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ మల్టిప్లై కదా, ఈ పక్కకు వచ్చి డివిజన్ రాసుకున్నాం. తర్వాత ఈ డివిజన్ని రెండుటికి అప్లై చేస్తాం. ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ చూడండి ఫస్ట్ దానిలో స్క్వేర్కి ఎక్స్కి క్యాన్సిల్, ఈ స్క్వేర్కి వైకి క్యాన్సిల్. ఎందుకు అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ని క్యాన్సిల్ చేసాం, ఇక్కడ వై స్క్వేర్ ఉంది కాబట్టి వై స్క్వేర్ని క్యాన్సిల్ చేసాం. ఇంకా మిగిలింది ఏమి, ఎక్స్ ప్లస్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో వాడు అడిగిన వాల్యూ ఎంత వచ్చింది, 7. చూశారు కదా, ఇది ఆన్సర్ మీరు చూసేదానికి కంగారు పెడుతుంది, పెద్దదిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ చేసి జాగ్రత్తగా 1-2 సార్లు ఈ వీడియో చూస్తే నీట్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇదే క్వశ్చన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ మనం తయారు చేసుకున్నాం. ఎందుకు, ప్రాక్టీస్ కోసం. దీన్ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేసామనుకోండి, మన నాలెడ్జ్ పవర్ పెరిగి ఇది ఇంకా ఈజీగా మనం చేయగలుగుతాం. సో ఇది మన టెక్స్ట్ బుక్లో క్వశ్చన్, ఇది ఓన్ ప్రాక్టీస్ క్వశ్చన్. సో ఈ విధంగా మీకు డైలీ ఒక క్వశ్చను, ఒక ప్రాక్టీస్కి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఎందుకంటే నేను డైలీ పెట్టే వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో రావాలి. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.